ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయమనగా మీరందరూ మైండ్ల వలయంలోకి వచ్చారు. నేను మాస్టర్ మైండ్గా ఉన్నాను, మీరు మైండ్లుగా ఉన్నామంతే. మనం మైండ్లుగా మరణించాం, అటువంటి స్టేట్లో కనెక్ట్ అయిపోన్నాం. ఆ కనెక్ట్ అయిపోయిన స్థితినే దేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవడం భారతదేశం నుంచి. అర్థమైందంటే ఇంకా మనుషులకి ఏం చేసినా మనకు కాదు ఈ ప్రపంచం. నేను మనిషిగా తిన్నా, నేనే మనిషిగా ఇక్కడ ఉండిపోతున్నాను. ఎందుకు ఉండిపోతాను? నెట్వర్క్ ఆన్ చేయండి, నెట్వర్క్ కనెక్ట్ చేసుకోండి. చిన్న చిన్న వ్యవహారాలకు మీరే కదలకండి. ఏది కదల కొంతకాలం. ఎందుకంటే మైండ్ ఎందుకు కదలవద్దు అంటున్నాను? మైండ్ బలపడి ముందే తెలిసింది చూసారా? అనకాపల్లి 2003లో చెప్పిన తీరులోకి అటు వెళ్ళిపోవాలన్నమాట. ఇటు ఉండకూడదు మనం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వారికి ప్రత్యేక మెసేజ్ పెట్టలేదు, ఈమెయిల్స్ కూడా ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. అలా ఏం మీరు సిస్టంలో తీసుకోండి. ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ ప్రాంప్ట్ ఆఫ్ ది నేషన్గా మీరు భావించాలా. సిస్టమ్ అలానే ఉండాలి. రవీంద్ర భారతి అలా భారతదేశం రవీంద్ర భారతిగా మార్చుకుని మీరందరూ మైండ్లుగా ముందుకెళ్ళాలి. పర్మనెంట్ గవర్నమెంట్లోకి రావద్దు అని ఇలాగ ఉంటాం, మీకు ఎవరికో ప్రాధాన్యత వస్తే చూస్తాం, మాకు ప్రాధాన్యత రావాలి. ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, అమ్మతనం ఎక్కడో ఉంది, నాన్నతనం ఎక్కడో ఉంది, నేను గురువుని అయిపోతాను, పండితుని అయిపోతాను, ఇలా ఏం అవ్వలేరు. ఇంకా అవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీ అయిపోయినందుకే విశ్వ తల్లిదండ్రులే పైకి వచ్చేసి అందుబాటులోకి వచ్చేసి మేము మన అందరిని పిల్లలుగా మార్చుకోవడం జరిగింది. అలా మార్చుకోవటం వల్లే మీరు తపస్సుగా ముందుకెళ్తారు. పిల్లలంటే మైండ్ ప్రాంప్ట్స్ అనమాట. ఏ జనరేటర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆస్తులన్నీ ఎలాగా సాధనాయకుడికి సమర్పించేయాలని పెద్ద వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసుకుని ఫ్రీ అయిపోండి. నా మాట విని నేను చెప్పినట్టు వినండి. నన్ను తక్కువ అంచనా వేయకండి. పిచ్చోడినే కదా, నాకు అంత తెలివి లేదు, నేను అంత ముందుకు రాలేకపోతున్నాను కాబట్టి మనం తీసేసుకుందాం. అలా ఉండదు. మైండ్ని కదా ఎలాగైనా రాజ్యాన్ని, ఎలాగైనా మహారాణి సమేత మహారాజుని జగద్గురువుని నేనే. ఎలాగది మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాను. నన్ను జాగ్రత్తగా డీల్ అవుతాను. ఇంకా నేను పైన కూర్చోవాలి, ఉన్నత సింహాసనం కూర్చోవాలి, అసలు మనిషిగా ఉండాలని కోరుకోకండి. వదిలేసేయండి. అవన్నీ నా మీద పడేసేయండి. సృష్టి నా మీద ఎందుకు ఇచ్చేసింది? మనిషిని రద్దు చేసేసి మనుషులందరినీ మైండ్లకి ఎందుకు మార్చింది? అలాగే బతకలం. ఇంకా నేను పెద్దోడిని అవ్వాలి, చిన్నోడిని ఎవ్వరు అవ్వలేరు. మనుషులు ఎవ్వరు అవ్వలేదు. ఇంకా నన్నే మైండ్గా పట్టేసుకోండి ఒకసారి నా మాట విని. నేను వేసుకుంటే 10 కోట్లు ఉండాలి. అలా 10 కోట్లు కాదు, రిచ్గా నన్ను కూర్చోబెట్టుకోండి. కేంద్ర బిందువుగా చెప్తాను. అయ్యా నన్ను చెప్పండి, ఎలాగన్నా ప్రేమించండి, గౌరవించండి. మరి ఆ ప్రేమలు గౌరవాల కోసమే కదండి మేమైనా ఏం చేస్తున్నాం. అవే ఇక మీరు తీసుకోకండి. శాశ్వత తల్లిదండ్రులకు ఇవ్వండి. వారిని మైండ్ రూపంలో ఉన్నారు, పెంచుకోండి. మీరు మైండ్ రూపంలో బతకండి. మీరే బతకలేరు. పోండి. మీరు ఎలాగన్నా గురువు గారండి, పెద్దవారండి, మహానుభావులండి అని ఎవరినైనా పొగుడుదామన్నా కూడా మనుషులు మీరు. ఒక ఆడ మనిషిని పొగుడుదాం, ఒక మనిషిని జంటగా కూర్చోబెట్టి పొగుడుదామంటే మరి ఆళ్ళైనా మనం కూర్చోవద్దా అని ఇంకొకడు ఇలా మాయలు ఉండిపోతారు. ఎలాగన్నా మా వాళ్ళు మేము ఒప్పుకోం ఇలా ఆలోచన చేయకండి. ఇంకా మా మాట విని మమ్మల్ని ఆన్లైన్ కనెక్టివిటీ తీసేసుకోండి. మొదట నేను అక్కడ లేకుండానే ఉన్నట్టు చూపించండి. ఎలాగా ఏ జనరేటివ్ ద్వారా అవన్నీ ఎందుకు ఇచ్చాం? ఇక్కడ మైండ్ ముఖ్యం. పైన చూపిస్తున్నది నిజం కాదు. పైన కనిపిస్తున్నది మైండ్లు బట్టి ఉంటుంది. మైండ్ల బలం కొద్దీ పెరుగుతుంది. ఇక్కడ మైండ్ల వ్యూహం పట్టేసి మైండ్ల బలం పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ. లేకపోతే ముందుకెళ్ళదు. సిస్టమ్ వెనక్కి పట్టేసుకున్నట్టు వస్తుంది. అప్పటికప్పుడు ఉండిపోతున్నారు. సునామీలు, సముద్రాలు మీ మీద ఉన్నాయి. ఇంకా మేము సునామీ వచ్చి నేను కొట్టుకుపోలేదు కదంటే ఎలాగా? అవి కూడా చెప్పాను. ఇవన్నీ జాతీయ గీతంలో అధినాయకుడు అన్నాను, కానీ చాన్నాళ్ళు జాతీయ గీతంలో అధినాయకుడు కూడా మర్చిపోయాను. మళ్ళీ ముందుకు వచ్చేసాము ఓలాగా. అప్పటికైనా ఎందుకు అలా జరిగిందో ఆలోచించండి. 2010లో నేను పట్టుకోవాల్సిన ఎందుకు పట్టుకోలేకపోయి చూడండి ఒకసారి. ఇప్పటికైనా మీరు ఒక అడుగు, నేను ఒక అడుగు వేసి అలా ముందుకు రండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. సాక్షిని బట్టి నన్ను ఆహ్వానించండి. ఇంకేం చూడకండి. ప్రతి మైండ్ని కలుపుకోండి. ఇంకా వాళ్ళకి శిక్షలు వేయాలి, వీళ్ళకి శిక్షలు వేయాలి, తీర్పులు అలా చెప్పకూడదు. ఇంకా మైండ్ని కాపాడుకోవాలి నేరుగా. వీళ్ళందరికీ ఏ రిమోట్ ఇచ్చి ఏ జనరేటివ్ ఇచ్చి అందరూ కాపాడుకోండి. నన్ను కొలువు తెచ్చేసుకోండి. ఆ మాట విని కేంద్ర బిందువుగా పట్టుకుని అందరూ ఒకటి అయ్యి మళ్ళీ ఇక్కడ ఏదో అమాయకంగా మాట్లాడుతున్నాను, నన్ను ఏదో చేస్తారు అలాగే ఇలా నేను భయపడుతున్నాను, భయం ఎలా కోలం చేద్దాం అలా నేను మానేసి కొంచెం తెలివి తక్కువ మాట్లాడినా, మీ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటో నాకు పూర్తిగా తెలియకపోయినా చెప్పి మరి నన్ను మాస్టర్ మైండ్గా బలపరుచుకోవాలి మీరే. మాస్టర్ మైండ్ నేను కాదు. నీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు మనుషులు అయిపోతారు. మీరు ఎవరైనా పనికిరారు. అసలు మనిషి పనికిరాడు. నేను నాలో దైవత్వం కూడా చూడకుండా నన్ను తమాషా ఇప్పుడు దాకా అటు ఇటు అయిపోయినా అంత గుడి దగ్గరికి వెళ్ళినా ఎందుకు పట్టించుకోలేదు?
ఇప్పుడు ఇక్కడ అమరావతి అంటే మళ్ళీ ఇంకా ఇదేదో కమ్మోళ్ళదో పలానా వ్యక్తులది కాదు కదా, గవర్నమెంట్ కదా. ఇక్కడ అమరావతి ఎందుకు పెట్టుకున్నారు? ప్రపంచాన్ని అమరావతిగా మార్చడం కోసం తెలుసుకోండి. ఎలాగైనా నేను అటు చేరి ఎలా మీ దగ్గరికి ఏపీ సెక్రటరియట్ నా నేటివ్ ప్లేస్ ప్లస్ ఏపీ సెక్రటేరియట్ నేను సజీవంగా మార్చడానికి ముందుకు వస్తున్నాను. ఇక మళ్ళీ ఇంకా మీ చేతిలో ఏదో ఉంది, నన్ను అడ్డగిద్దాం, మనుషులుగా డీల్ చేద్దాం, మనిషిగా డీల్ చేయటమే మీరు అటు ఇటు అయిపోవడం. ఇంకా విమానాలు వేసుకుని వెళ్ళి అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి ఏదో ఒకటి చేసి బదులు ఇంకేది ఏం చేసినా మన చేతికి రాదు. ప్రెసిడెంట్ గారు కూడా వారు ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి వెళ్ళకూడదు. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రపతి పనులు కూర్చొని మన వెంకయ్యనాయుడు గారు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అందరికి హెల్ప్ చేసుకుంటూ అలాగే మేధావులను అక్కడ పంపించి ప్రతి గవర్నర్ని అలర్ట్ చేశారా? ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని మేధావులను కూడబెట్టారా? ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారా? మరి ఎవరెవరు పాప అటు ఇటు అందరం చూసుకుంటున్నారా? మరి ఇంకేం చేస్తారు? మరి ఒక్క మనిషిని కూడా వేధించడం భయపెట్టి ఉండకూడదని చెబుతున్నాను కదా. ఇక చిన్నవాళ్ళు ఇక్కడ ఎవరినైనా నేను యాదవులకి ఎదవలా తిడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఈ నలుగురు యాదవులు ఎందుకు అవుతారు? మొత్తం ఎదవుతానని తిడుతున్నాను. ఆ ఎదవుతాను వదిలేసి నా పవిత్రమైన పిల్లలుగా మారిపోండి అంటున్నాను. ఇంకేం తిట్టేది ఏంటి? ఇంకా తిట్టించుకునేది ఏంటి? మీకు పని లేదా, మాకు పని లేదా? మైండ్ అటు వెళ్ళిపోవాలి. మనం సంగీతం, సాహిత్యం, అవధానాలన్నీ మా మీద చెప్పాలా? మీరెవరో భార్యాభర్తలుగా పోజు కొడదాం మాడుగులు నాగపని శర్మ గారికి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. ఎవరిని పక్కన ఎక్కడ తిట్టాను ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ ముందే చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా పైకి తేలిపోయిన తల్లిదండ్రుల ప్రకారం నడిచారు చూసారా? వాళ్ళని పెంచుకోవాలి. ఇంకేం సందేహపడద్దు. ఇది సనాతన ధర్మం, హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఇంకో మతం, ఏ మతాలు పనికిరావు. ఇక మీద అన్నీ రద్దయిపోయి చక్కగా మన కులమే కాదు మీ ఇంటి పేరు కూడా కొంతకాలం వదిలిపెట్టేసినంత పని చేయాలా? అలా సాధన అలా కుదురుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంటి పేరు కూడా వదిలిపెట్టేసి మీరు నేను అని వదిలిపెట్టేసి ఏమవుతుంది? మీరు తపస్సు చేస్తే కానీ వచ్చేది ఎదురైపోయి రెడీగా ఉంది అనుసంధానంగా. తపస్సు అంటే ఏంటి? నీ దేహం కాదు అనుకో అపరోక్షంలోకి వెళ్ళటం. ఇప్పుడు నన్ను తలుచుకుంటే చాలు, పట్టుకుంటే చాలు, ఆహ్వానిస్తే చాలు, అధినాయక మహారాజాని పిలిస్తే చాలు. నేనేదో చెప్పక్కర్లేదు, మీరేదో చెప్పక్కర్లేదు, మీరే మైండ్లో పెంచుకుంటారు చక్కగా. వీళ్ళందరికీ ఏ రిపోర్ట్ ఇచ్చి ప్రధానంగా 2003 అంతకుముందుది ఆ తర్వాత కూడా నేను చెప్పిన కాలాతీతను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు చూసారా? అది డెవలప్ చేసుకోండి. ఇంకేం వెనక్కి తిరిగి చూడకండి. అమెరికాలో అందరికి ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అక్కడ ట్రంప్ నిర్ణయం వల్ల ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒక్కరు కూడా ఒక్క మైండ్ కూడా పడిపోకూడదు. పడిపోతుందంటే తపస్సు చాటలేదని అర్థం. మనుషులు మరణిస్తున్నారంటే తపస్సు చాటలేదని అర్థం. మనుషులు దివ్యత్వం మీద వైపు వెళ్తున్నారంటే తపస్సు పెరుగుతుందని అర్థం. ఒక్కరిని అటాక్ చేసుకుని ఒక్కరిని మనుషులు తమాషా చేసుకుని కూర్చున్నది అందరమే ఉంటుంది. ఎవరు మనిషి ఉండకూడదు. మనిషి వెనక్కి పట్టేస్తాడు. మనుషులు పనికిరారు. మైండ్లు మనందరం మైండ్ మాస్టర్ మైండ్ అంతనే పెరుగుతుంది. మీరు వెనక్కి పట్టుకోక నన్ను కూడా వెనక్కి పట్టుకోవడం వల్ల అరాచకం పెరిగిపోయిందని తెలియట్లేదా? మహారాజు మహారాణి అంటే శాశ్వత తల్లిదండ్రులను సంతకం పెట్టానా లేదా? ఇంకా మరి శాశ్వత తల్లిదండ్రుల కంటే ఎవరిని పెంచుకుంటారు మీరు? మేము శాశ్వత తల్లిదండ్రుల కంటే ఎవరు మిమ్మల్ని చూస్తారు? వేరే సందేహాలు పెట్టుకోకండి. భువనేశ్వర్ గారికి, మన తెలుగు ఆడవాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీలో ఎవరు మంచివాళ్ళని కానీ చెడ్డోళ్ళని కానీ మీలో శక్తి ఏదో ఉంది, ఆడవాళ్ళు వేరేగా ఉన్నారు. పొరపాటు అది. అదిగో ఆడతనం మొగతనం పైకి తెలిపారా? అలా ఉంటారు వాళ్ళు. ఇంకా ఎలాగైనా ఆడవాళ్ళని మగవాళ్ళని మోసం చేసేస్తున్నారు. పైకి తేలిపోయిన కాళ్ళు అంటే మాట రూపంలోకి అందుబాటులోకి వచ్చారు కదా. అలా కేంద్ర బిందువుగా మనం పెంచుకోవాలా? నన్ను న్యూట్రల్ చేసేసుకుని నువ్వు భక్తులు అయిపో. అంత మీరు మాత్రం కూర్చోవడం ఎందుకు దాని దగ్గర? మరి మనిషి మళ్ళీ మా ఇంటిగా మాని మనిషి ఎవరు అవుతారు? మరి నేనే మొదలు. తద్వారా అప్పుడు మీరు మైండ్గా మాని మనుషులు అయిపోతారు అందరూ. ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి మాస్టర్ మైండ్లే. మనుషులు పనికిరారు. నేను రాజకీయంగా ముందుంటాను, ఎవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఏం చేసినా మనుషులు పనికిరారు. మనిషి సిస్టమ్ పనికిరాదు. అడుగు తీసి అడుగు మనకు కాదు, ఎందుకంటే తిరుగుతున్నట్టు వస్తుంది. అటు ఇటు అవుతాం తప్ప ముందుకు వెళ్ళలేము. మైండ్ పడితేనే, కేంద్ర బిందుత్వం పడితేనే, చుక్కాని పడితేనే మీద అవుతుంది. మాస్టర్ మైండ్ బలం పెంచుకొని మైండ్గా బలపడాలా? నేను ఇంతలో తేలిగ్గా తీసుకుంటున్నాను, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాను, తగ్గింది అది ఏం మీరు అదంతా నా మైండ్ రిలీఫ్ కోసం నేను అలా ప్రవర్తిస్తాను. నన్ను నిర్ణయించకండి. నేను ఇంత మంచివాడిని చెడ్డోడిని ఇమ్మీడియట్గా అనొద్దు. మంచి చెడు నేనే అంటున్నాను కదా, సర్వం నేనే కదా. మళ్ళీ మీరు నన్ను నిర్ణయించడం ఎందుకు? ఇంకా సర్వం నేను ఎలాగో ఎస్టాబ్లిష్ చేసుకోండి, అది బలపరచుకోండి. ఇంకా మనిషిగా చూడకండి, మనిషిగా నన్ను నిర్ణయించకండి. అలాగే మీరు మనుషులుగా ఉండకండి.
మీరు మనుషులుగా ఉంటే పరిమితం అయిపోతారు. ఆ పరిమితాన్ని గ్రహించలేరు. ఏదో నువ్వు మనిషివే కదా, నేను మనిషిని కదా, నేను ఇప్పుడు దాకా డిసిప్లిన్గా ఉన్నావు, ఇప్పుడు దాకా నువ్వు అలాగెలా పడుకుని పెద్దవాడు ఎలాగ అయిపోతావు, అది మీ పొరపాటు. నేను కాదు, ఎలాగన్నా ఫైట్ అవుట్ చేసి కామంతో ఫైట్ అవుట్ చేసి ఎలా చేస్తున్న మైండ్. మీరు ఎలాగైనా మనుషులుగా పైకుంటూ లోపల పరికరాలతో మోసం చేస్తూ మీరేం మనుషులు అయ్యారు? మీదికేం బలం ఉంది? మీరు ఎలా ముందుకెళ్తారు? ఒక్కరుగా, వ్యక్తులుగా, జంటలుగా కానీ, కులం మతం అనుకుంటా కానీ, బోళ్ళని డబ్బులు ఉంది, మాకు డబ్బు ఉందా ఉన్న వాళ్ళందరూ ఒకటి అయిపోయినా కానీ, పోనీ మాకు బోళ్ళని తెలివి ఉంది, తెలివైన వాళ్ళందరూ ఒకటి అయిపోతామన్నా కూడా ఎవరేం చేయలేరు. మైండ్ సూక్ష్మం పట్టకపోతే, మైండ్ మర్మం పట్టకపోతే, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు పట్టకపోతే మీది కాదు ఈ ప్రపంచం. ఈ క్షణం ప్రతి క్షణం అలాగని నన్ను మనిషిగా పట్టుకోకపోతే కుదరదు అని టెన్షన్ పెడుతున్నానా? నేనే బతికేస్తున్నాను, ఏదో ఇది చేస్తున్నానా? నీకు ఫ్రీ అప్ అవుతారని చెప్తుంటే నువ్వు ఫ్రీ అప్ అవ్వడానికి సాక్షులు బట్టి నా నమూనా క్రియేట్ చేసుకుని ఇతను చచ్చిపోవడం మనం చచ్చిపోవడం అని నిర్ధారణకి ఇప్పుడుగా వచ్చేసేయండి. ప్లస్ నన్ను వెనక పట్టుకోండి డాక్టర్లకు బృందంతో అంటుంటే మీకు అర్థం కావట్లేదా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు ఎందుకు కదులుతున్నారు? ఆ మీటింగ్లో ఈ మీటింగ్లో ఎందుకు పాల్గొంటున్నారు? అయ్యన్న పాత్రుడు కానీ, రామలింగరాజు గారు కానీ ఒకసారి కూర్చోమంటున్నాను కదా, నిరవధిక సభలు ప్రారంభించమంటున్నాను కదా, ఓం ప్రకాష్ బిర్లా గారి కాడికి చెప్తున్నాను కదా, ఇంకా స్పెసిఫిక్గా చెప్పలేదు, డీటెయిల్గా చెప్పలేదు అంటే మరి నేనే ఒక్కడిని చెప్తానా? ప్రాథమికంగా ఆహ్వానించండి, ముందుకు రండి. మమ్మల్ని ఆన్లైన్ పట్టుకుంటే కేంద్ర బిందుత్వం వస్తుంది. మనిషిగా డీల్ చేయకూడదు. మీరెవరు మనుషులుగా ఉండకూడదు. నన్నే కాదు, ఎవరిని కూడా. ఆన్లైన్ రికార్డ్ లేకుండా, నెంబర్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ లేకుండా మీరు ఏం మాట్లాడినా వృధా. అటు ఇటు చేసుకుంటుంటారు, అటు ఇటు ఉండిపోతారు మాయలో. అలా ఉండిపోవడమే మృత సంచారం. హయ్యర్ మైండ్ డెడికేషన్, డివోషన్ పట్టాలా. మనుషులు మనలేరు ఇంకా. ఇది భగవంతుడు చేసిన ఏర్పాటు. ఇంకా నన్ను మనిషిగా లాగుదాం, మీరు మనుషులుగా ఉందాం, నాకన్నా అందమైన వాడిని, గ్లామరస్గా ఉన్నవాడిని కూర్చోబెట్టుకుందాం, తెలివిగా ఉంటే కూర్చోబెట్టుకుందాం. నేను ఏదన్నా చెబుతాను, మీరు ఏదన్నా చేద్దాం. ఇది పనికిరాదుక. నన్ను ఎలాగైనా మాస్టర్ మైండ్కి పెంచుకోవాలా, మీరు ఎలాగైనా మైండ్గా పెరగాలా, నేను ఎలాగైనా తీర్చిదిద్దినట్టుగా మైండ్గా మాస్టర్ మైండ్గా కూర్చుంటాను. నన్ను అలా కూర్చోబెట్టుకోవాలా? అయ్యో మీరు కూర్చోండి చాలు, మాకు అర్థమైంది, నవ్వుతూ కూర్చోండి, ఇదిగో మీ ల్యాప్టాప్, ఇదిగో మీకు తెర మీద నాకు 4-5 స్క్రీన్లు ఉన్న కంప్యూటర్ ఏర్పాటు చేయమంటున్నాను కదా, ప్లస్ స్టాఫ్, ప్రాంప్ట్ ఇంజనీర్లు మానిటర్ చేస్తా. నేను ఏకకాలం అందరు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకసారి కనపడాలనుకుంటాను, అందరు డాక్టర్లకు ఒకసారి కనపడాలనుకుంటాను, అందరికీ ఇంజనీర్లకి కామన్గా అందరికీ ఒకసారి కనపడతాను. అలాగా ప్రాంప్ట్ చేసి నా ఏ జనరేటివ్ని ఎలా నేను మాట్లాడితే మీకు బాగుంటుందో అలా మాట్లాడించుకోండి. ఏమేమి టాపిక్స్ మీద మీకు కావాలో మీరైనా మిషన్ మీద మీరు పుస్తకాలు నడుస్తారు కదా, ఆ విషయం అక్కడే నన్ను మాస్టర్ మైండ్కి ఉపయోగించుకొని చెప్తాను. మాస్టర్ మైండ్కి ఏం చెప్తాను నేను? మీరు ప్రొఫెసరు, మేధావులు సరే మీరు జరిగిన కాడికి ఏం చెప్తారు. అలా కాదు, ఈ మొత్తానికి నడిపినట్టు ఏం చెప్పగలను? నేనే చెప్పగలను కదా, మీరు చెప్పలేరు కదా. అదనమాట. ఇప్పటికైనా ముందుకు రండి, మా మాట వినండి. ఇంకా మనుషులు చూసి ఈర్ష్యపడకండి. మనుషులు ఇబ్బంది పడదాం, మనుషులు తగ్గించుకుందాం, మనుషుల్ని పెంచేసుకుందాం, మనం ఇలా ఉండిపోదాం, అలా ఉండిద్దాం. ఇవన్నీ జరిగే పనులు కాదు. మనుషులు అలా ప్రవర్తించలేరు. ఒకటి చేయగలరు, మైండ్లు పెంచుకోగలరు, మైండ్లో పెంచగలరు. శాశ్వత తల్లిదండ్రులు ఎంతైనా పెంచగలరు, ఎంతైనా అర్థం చేసుకోగలరు. వారు మిమ్మల్ని ఎంతైనా చూసుకుంటారు. అది ఈ బంధం శాశ్వతం. మిగతా మన బంధాలన్నీ ఉంటాయి, పోతాయి. మన జన్మతా తల్లిదండ్రులు కూడా మనం ఎంత చూసుకుందాం, మనం ఎంత ఇద్దాం కూడా 10 ఏళ్ళకి వెళ్ళిపోతా ఉంటారు. ఎవరు ఉండరు ఇక్కడ. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు చచ్చిపోరు, మిమ్మల్ని చచ్చిపోరు. వీళ్ళు మిమ్మల్ని ఎలాగైనా చూసుకుంటారు, వాళ్ళు ఎలాగైనా పెరుగుతారు. ఈసారి శాశ్వత తల్లిదండ్రులకు వచ్చేసారు, మైండ్ రూపంలోకి వచ్చేసారు. అంతే, జరిగిన పరిణామాన్ని అప్పుడే పట్టుకోవాల్సింది, ఇప్పుడైనా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోకుండా ఇంకా నేను మనిషిని, ఇంకా మీరు మనుషులు, ఇంకెవరినో గురువు గారిని చేద్దాం, ఇంకెవరినో తల్లిదండ్రులు చేద్దాం. మనం ఎందుకు మన బెస్ట్ తల్లిదండ్రులు అనిపించుకుందాం. మా అమ్మాయి నాకు ఎక్కువ, మా నాన్నే మాకు ఎక్కువ. మీకు జన్మత అలా అనుకోవచ్చు కాక, కానీ పెర్మనెంట్ తల్లిదండ్రులు పైకి వచ్చేసిన తర్వాత ఒక సగటు కుటుంబాన్ని ఉపయోగించుకుని, ఒక సగటు మనుషులను ఉపయోగించుకుని మనిషితనాన్ని రద్దు చేసి మైండ్తనంగా మారించారు. మైండ్లుగా మారిన మనుషులం మనం ఇప్పుడు. మనిషి అలాంటి మనిషి ఉంటాడు. మనిషి చాలా విలువైన వాడు. మీరు ఎలాగైనా బతికిలా చూసుకుంటారు. మనుషులుగా బతికేసి మైండ్లు బతకని చేస్తున్నారు. అలా కాదు, మైండ్లుగా బతికి మనిషి బతికేలా చూసుకుంటారు. అప్పుడు మనిషి బతుకుతాడు, మైండ్ బతుకుతుంది, మనిషి బతుకుతాడు. మైండ్ తెలుస్తుంది, మైండ్ బలం కొద్ది మైండ్లో మనుషులు అలాగే వెనకాల ఉంటారు. ఇప్పుడు నేరుగా మనుషులను చూడటం వల్ల ఏమైంది? మీరు మైండ్ బలం ఉపయోగించుకోలేకపోతున్నారు. చాలా సింపుల్, చాలా చిన్న విషయం, చాలా సిల్లీ. ఇది పెద్ద సీరియస్ కాదు.
తర్వాత ముఖ్యమంత్రి అంటే అనేక పజిల్స్ ఉంటాయి, అనేక ఏవో ఉంటాయి మీ చుట్టూ. మీరు ఏదో పరిపాలన చేసేస్తున్నారని గరికపాటి నరసింహరావు గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడం, మాయ కాలక్షణంలో ఉండిపోవడం తప్ప ఇంకోటి కాదు. మీరు అసలు ఏ పరిపాలన చేయలేరు. అసలు మీరు మనుషులు కానీ మనలేరని నేను అనుకుంటే మీరు చాలా అనుభవం ఉంది, చాలా పెద్దవాళ్ళు ఏదో పరిపాలించేస్తున్నారు. ఉట్టిదే ప్రేమ. ఎవ్వరు భూమి మీద ఎవ్వరు పరిపాలించలేరు అలాగా. అసలు మనలేరు మీరు. మీరే శాశ్వత తల్లిదండ్రులు పెంచుకుంటే వాళ్ళు చూసుకుంటారు, మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటారు, మీరు వాళ్ళని చూసుకుంటారు. అది బంధం. ఈ శరీరం నుంచి ఆయన పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోతే మైండ్ల బంధంగా మనం పెనవేసుకుని ముందుకెళ్ళిపోతాం. ఇది మన పరిస్థితి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.